అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ చిన్న వీడియో చూసేయండి. సునుండలు ఈ రకంగా ప్రిపేర్ చేస్తే కొత్తగా చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. అది ఉండలు చుట్టడం ఈజీగా చుట్టేయచ్చు అనమాట. ఎప్పుడు బెల్లంని మనము మినప్పప్పుతో పౌడర్ చేస్తాం కదా, అలా చేస్తే బెల్లాలు రకాలు ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా మనం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా అంటే కొన్ని డ్రాప్స్ లాగా యాడ్ చేసుకొని మనం ఈ విధంగా బెల్లంని కరిగించుకొని మనము మినపప్పు పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని చేసుకుంటే ఉండలు అనేది ఈజీగా చుట్టుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా బెల్లంని కరిగించుకున్న తర్వాత ఇట్లా నెయ్యి కూడా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇట్లా ఒక గ్లాస్లో వేసి నేను వేడి చేసుకొని ఇట్లా వేసుకుంటున్నాను. ఇట్లా బెల్లంని కరిగించి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి వేడి చేసి అంటే అది కరిగించి మనం ఇలా వేసుకొని చేసుకుంటే ఈజీగా చుట్టుకోవచ్చు. కొంచెం అప్పుడు టెన్షన్ పడకండి, వాటర్ వాటర్ అనిపిస్తుంది. అది కొంచెం చల్లారిన తర్వాత ఏదో పొడి పొడిలాగా అవుతుంది చూడండి, వీడియోలో చూపించినట్టుగా చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇలా ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా మనము నెయ్యి వేసుకుంటూ కూడా ఉండలు చుట్టుకోవచ్చు. మరి పౌడర్ లాగా అనిపిస్తే నేను చూడండి మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకుంటున్నాను. మినప్పప్పు, బాదం, కాజు, పప్పు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి. నేనైతే చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపి అటుకులు కూడా వేసాను. యాడ్ చేసుకుంటే ముఖ్యంగా మా పిల్లల కోసం హెల్తీగా లడ్డు ఉండాలని చేశాను. చలికాలంలో అయినా సరే ఏ కాలంలో అయినా సరే ఈ లడ్డు డైలీ 1 లేదంటే వారానికి ఒక 3 లడ్డులు అలా తీసుకున్నట్లయితే డైలీ 1 తీసుకున్న నో ప్రాబ్లం అండి. చాలా హెల్తీ లడ్డు అండి ఇది. ప్రతి ఒక్క దానికి అసలు హెల్తీ లడ్డు అని చెప్పొచ్చు. ఇది హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, ఫుల్గా కాల్షియం ఉంటుంది, బ్యాక్ పెయిన్ అనేది కూడా ఉండదన్నమాట. ఎదిగే పిల్లలకు కానీ ముసలి వాళ్ళ నుండి చిన్న పిల్లల వరకు ఎవరికైనా చాలా మంచిది. ట్రై చేయండి.